మూడవ విషయంగా మనుషుల స్థానంలో యేసుక్రీస్తు ప్రభులు వారు నిలబడ్డారు. బాప్తిజం తీసుకోవటంలో దాని అర్థం ఏంటంటే మనుషుల స్థానంలో నిలబడ్డాడు. మనిషి ఎవడు పాపము చేయడానికి ఆస్కారం ఉన్నవాడు. కాబట్టి నేను దేవుని కుమారుని అయినా సరే మానవ రూపాన్ని ధరించాను. కాబట్టి ఆ ధరించిన మానవ రూపం పాపానికి చేయడానికి ఆస్కారము ఉంది. కాబట్టి ఏం చేయబడ్డాడంటే మానవ పక్షాన, పాపుల పక్షాన నిలబడ్డాడు అని చెప్తాడు 2 కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనంలో. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. దేవాది దేవుడే ఇప్పుడు ఏమయ్యాడు? పాపముగా అయ్యాడు. మనుషులని మనము దేవుని నీతి అయి ఉండాలి, మనం దేవుని విశ్వాసంలో అయి ఉండడానికి ఆ దేవాది దేవుడే ఇప్పుడు ఏమయ్యాడంట? పాపి అయిపోయాడు. ఆ సర్వశక్తిమంతుడే శక్తి లేని వాడిగా అయ్యాడు. వాడు అంటాడు, కరుణాకర్ అనేవాడు అంటాడు, యేసుక్రీస్తు ప్రభులు వారిని కొడతంటే అంట, నా దేవా నా దేవా నా దేవా అని అరిశాడు, ఆయనెట్ట దేవుడు అయ్యాడు అంటాడు. ఆయన తలుచుకుంటే రాడా? ఒక చిటికేసి దేవా నాకు సహాయం చేయమంటే రారా వస్తాయి. కానీ అట్లా చేశాడు అనుకో, అప్పుడేమైంది? మానవునికి యేసుక్రీస్తుకి ప్రభుల వారికి తేడా ఏముంటుంది? దైవశక్తిని ఉపయోగించుకుంటే మానవునికి యేసుక్రీస్తు ప్రభుల వారికి తేడా ఏముంది? ఆయన వచ్చింది ఎందుకు? మనల్ని నీతిమంతులుగా చేయటానికి, ఆ దేవుని నీతి మనలో కనపరచాలని, దేవుని ఎలా మనం విశ్వాసము కలిగి జీవించడానికి ఆయనే వస్తే సర్వశక్తిమంతుడు శక్తి లేని వాడిగా అయినాడని మనం హేయ మాటలు మాట్లాడకూడదు, హేయ క్రియలు చేయకూడదు. అది అర్థం చేసుకోవాల్సిన విషయం. మనము ఆయన నీతి అవ్వాలని, మనము ఆయన విశ్వాసము కలిగిన ప్రజలుగా ఉండటకు ఆయన్ని పాపరూపంగా తీసుకొచ్చి మనిషి రూపంలో పెట్టాడు. అనగా మన పక్షాన ఆయన్ని నిలబెట్టాడని యేసుక్రీస్తు ప్రభులు వారిని పాపిగా చేశాడు ఆ సర్వశక్తిమంతుడు అని చెప్తున్నాడు.